హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ ఏవైతే మన ఫేజ్ 1లో అంటే మన జరిగిన రిజల్ట్లో వచ్చేసి ఫేజ్ 1లో చాలామందికి అయితే సీట్స్ అయితే రాలేదనమాట. సీట్స్ రాని వాళ్ళు అలానే ఇంకా ఫేజ్ 1లో తక్కువ ర్యాంక్ ఉండి కూడా వాళ్ళకైతే కాలేజెస్ అయితే అలాట్ చేయలేదనమాట. ఎందుకంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది రాంగ్ చేయడం వల్ల అంటే రాంగ్ పెట్టడం వల్ల వాళ్ళకైతే కాలేజెస్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఈ ఫేజ్ 2కి వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి 35+ కాలేజ్లో అయితే మళ్ళీ మనకి సిహెచ్సి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. చాలామంది అడుగుతున్నారు, అన్న ఫేజ్ 1లోనే మొత్తం ఫిల్ అయ్యాయంట కదా అన్న, మరి మాకు ఫేజ్ 2కి ఉన్నాయా లేవా అన్న ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే ప్రత్యేకంగా అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు 20,000, 60,000 అలానే 1,00,000 పైన 1,70,000 ఉన్న ర్యాంక్ ఉన్న ఎవరైనా సరే మీ అందరికీ టోటల్గా ఈ వీడియోలో నేను కాలేజ్ లిస్టులు అయితే చూపించబోతున్నాను అనమాట. 100% ఈసారి మీకు ఫేజ్ 2లో కాలేజ్ అయితే వస్తుందన్నమాట. దానికోసం మీరు ఏం చేయాలని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుందన్నమాట, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని. ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో వచ్చేసి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మీకు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక మీకు అఫీషియల్గా ఇక్కడ చూసుకోండి ఒక ఐడి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఐడికి మీరు మెసేజ్ చేయండి, ఏమనంటే అన్న నా ర్యాంకు ఇది అన్న, అంటే నా ర్యాంక్ ఒక 60,000 ర్యాంక్ ఉంది, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందా రాలేదా, ఆ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఫేజ్ 2లో మంచిది వస్తుందో రాదో చెక్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఇట్లా కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ కాలేజ్ ఏ వచ్చిందో అది చెప్పేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి మీ ర్యాంక్ ఎంత వచ్చింది అలానే మీ యొక్క క్యాస్ట్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్ చేసి అదే ఇక్కడ నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు నేను కాలేజ్ లిస్ట్ అనేది ఫేజ్ 2కి సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ ర్యాంక్ వైజ్గా నేను ప్రతి ఒక్క కాలేజ్ లిస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు నాకు మెసేజ్ చేసి మీ ర్యాంకు అలానే మీ యొక్క క్యాస్ట్ చెప్పినట్టయితే ఆ లిస్ట్ అనేవి నేను ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందనమాట. మీరు తప్పకుండా గ్రూప్లో ఫాలో అయ్యి అందులో కనిపించే ఐడికి మెసేజ్ చేయండి. కంపల్సరీగా మీకు ఫేజ్ 2లో ఏవే కాలేజ్ లిస్ట్ కావాలో అవన్నీ నేనైతే సెండ్ చేస్తాను. అలానే ఇంకోటి ఏం చేస్తానంటే ఫేజ్ 1లో కాలేజ్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే త్వరగా చేసుకోండి. రేపు లేదా ఎల్లుండి మనకైతే లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఈ 2 డేస్లో కనుక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకోకపోతే ఆ కాలేజ్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీరు ఫేజ్ 2లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్ అన్న ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా, మళ్ళీ కౌన్సిలింగ్ వెళ్ళాలా, ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు. అవసరం లేదు. ఫేజ్ 1లో ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడ మీకు కొంతమంది అడుగుతున్నారు, అన్న ఇక్కడ అమౌంట్ అనేది 10,000 అడుగుతుంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి. ఏం కాదు, మీకు ఫస్ట్ అడిగిన అమౌంట్ 10,000 అయినా సరే కట్టేయండి. ఒకవేళ మీరు ఫేజ్ 1లో కట్టిన తర్వాత ఫేజ్ 2కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ మీరు ఫేజ్ 2లోకి వెళ్తే ఈ ఫేజ్ 1లో మీరు ఏదైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిఫండ్ అయితే పడతాయన్నమాట. మీ మనీ అయితే ఎటు వెళ్ళవు. ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి కడతారో మీరు మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్కి మీకు రిఫండ్ అయితే అవుతాయి. ఎప్పుడు అవుతాయంటే మీరు ఎప్పుడైతే ఫేజ్ 2లో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటే మళ్ళీ ఫేజ్ 2లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగానే వితిన్ 1 వీక్లో మీకు ఆ అమౌంట్ అయితే వచ్చేస్తాయి అనమాట రిటర్న్లో. ఏం వర్రీ కానవసరం లేదు. ఒకసారి అందరైతే మెసేజ్ చేయండి కాలేజ్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు. హైయెస్ట్ ప్యాకేజ్తో సంబంధించి లింక్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అయితే నేను పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.